ఈ ప్రపంచంలో అందరూ మంచివారే. కానీ అప్పుడప్పుడు సందర్భం, పరిస్థితి వాళ్ళని ఒక బద్మాషుల్లాగా తయారు చేస్తుంది. మా ఈ బద్మాష్ సార్ సార్ సినిమా సార్ అది. నువ్వెప్పుడు వచ్చావు? అప్పటి నుంచి ఉన్నాను సార్. నేను సినిమా గురించి చెప్తున్నాను. ఓకే చెప్పండి. నేనేం అనలేదండి, ఆయనే అన్నాడండి. మా హీరో ఈ సినిమాలో ఇతని జీవితంలో ఒక పరిస్థితి ఆయన తెలిసి తెలియకుండా ఒక తప్పుదారి పట్టిస్తుంది. అందుకే బద్మాష్లా తయారవుతాడు. బట్ తెలిసి తెలియకుండా ఒక బంపర్ ఆఫర్ కూడా వస్తుంది, కొడతాడు. అది మిగుల్చుకుంటాడా, దాని నుంచి బయటకు వస్తాడా అన్నదే మా ఈ బద్మాషోల బంపర్ ఆఫర్. ఇది ప్రాక్టికల్గా ఈ ప్రపంచంలో జరుగుతున్న వాతావరణంలో ఉండే ఇన్సిడెంట్స్. దాని మీద బేస్ చేసి మేము ఈ సినిమా తీశాము. నాకు తెలుసు మీరందరూ ఈ సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారని, ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి, అదిగో మా ప్రొడ్యూసర్ గారు సైలెంట్గా కూర్చున్నారు, వారికి కనక వర్షం కురిపిస్తారని నేను నమ్ముతున్నాను. సినిమా గురించి ఎక్కువ చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్తే రివీల్ చేసేస్తామేమో కదా. వద్దు కదా, సినిమా చూస్తే బాగుంటుంది. మర్చిపోకండి, December 29th బద్మాష్ వాళ్ళకి బంపర్ ఆఫర్. బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటూ 29 మన ముందుకు వస్తున్నారు. అండ్ చాలా చెప్పకూడని విషయాలు చెప్పకుండానే అలాగే అట్టు పెడుతూ మన కోసం ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నారు శుభలేఖ సుధాకర్ గారు అండ్ హీరో సంతోష్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. సో వాళ్ళ మాటల్లో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు? అలానా? చాలా బాగున్నారు. బిజినెస్ మీరు ఎప్పుడు కూడా ఇంకే సార్. కమింగ్ టు ద బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. సో బద్మాష్ గాళ్ళు ఉన్నారు అన్నారు, బద్మాష్ గాళ్ళతో మీరేం చేస్తున్నారు ఈ సినిమాలో? నేను బద్మాష్ గాడిని. లైక్ మైండ్స్ జాయిన్స్ టుగెదర్ అన్నారు, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. అందుకనే మేమందరం బద్మాష్ గాళ్ళమే సినిమాలో, బయట కాదు. బయట ఎందుకంటే సినిమాలో. సో ఇగో మనం బయట కాదు అని చెప్పానుకుంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఓహో బయట వీళ్ళు ఇలాంటి వాళ్ళు, దాని బదులు ఒప్పేసుకుంటే బెటర్. బయట కాదు, లోపల కాదు, ఏది కాదు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అవునా కాదు, సినిమా చూసే తెలుస్తుంది. రైట్ సార్. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాది ఒక తండ్రి పాత్ర, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తెలిసి తెలియకుండా ఒక పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. వీడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మంచివాడు. అండ్ ఈ కాలంలో మీకు తెలిసిందే కదా, మంచితనం అన్నది పనికిరాదు. ఆ సందర్భంలో ఇరుక్కుంటాను అనమాట. ఆ దీని నుంచి నేను ఎలా బయటకు వస్తాను, వీళ్ళు నా జీవితంలో ఎలా కలుస్తారు, ఎందుకు కలుస్తారు, వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా సహాయం పొందుతాను అన్నదే సినిమా. అది స్మాల్ చిన్న ట్విస్ట్ ఉంది, అది కనుక రివీల్ చేసేస్తే మా మొత్తం సినిమా. సో మీ క్యారెక్టర్ గురించి సినిమాలో? బద్మాష్ ఏక్, బద్మాష్ దో కహాं है? దో ఆన్ ది వే. ఆన్ ది వే బద్మాష్ 2. ఓకే. సో ఇందులో రమేష్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రవి చావలి గారు లాంటి పెద్ద డైరెక్టర్తో చేయడం ఐఎమ్ బ్లెస్డ్. అలాంటి పెద్ద డైరెక్టర్తో హీరోగా లాంచ్ అవ్వడం అనేది లక్కీ ఫీల్ అవుతున్నాను. అండ్ సార్ లాంటి ఒక చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ యాక్టింగ్. ఒక ఓన్ పర్సన్ చిన్నప్పటి నుంచి సార్కి మాకు కనెక్షన్ లేకపోయినా వాళ్ళని ఎలా చూస్తామంటే మన ఇంట్లో మనుషులా చూస్తాం. అలాంటి పర్సన్తో వర్క్ చేయడం ఇంకా లక్కీగా ఫీల్ అవుతున్నాము. సినిమా బాగా వచ్చింది అండ్ రవి చావలి గారి స్టైల్లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రన్నింగ్ ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా మీకు కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు పెట్టుబడి పెట్టవచ్చు అంటే చాలా వరకు ఈ రోజుల్లో సినిమాలు థియేటర్కి జనాలు అనేది కష్టం అవుతుంది. సో ఈ సినిమా ఏ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు? డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ గారు, ఆల్రెడీ నంది అవార్డు గ్రహీత, తనకు చాలా పెద్ద పెద్ద హీరోలతో చేసేసే అనుభవం ఉంది. ఇంకా సార్ ఉన్నారు ఎలాగో పెద్ద టెక్నిక్. హీరో వాళ్ళు కొత్త వాళ్ళు అయినా కూడా
టెక్నీషియన్స్ అందరూ చాలా పేరున్న టెక్నీషియన్స్. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పెట్టిన డబ్బుకు ₹1కి ₹10 వచ్చే సినిమానే అవుతుంది కానీ అన్న నమ్మకం మొదటి నుంచి ఉన్నది. ఇక్కడ నేను ఒక చిన్న విషయం అండి, ఇవాళ ఉన్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళ కొత్త పాత అని చూడండి, వాళ్ళు ఓన్లీ చూసేది కంటెంట్. ఆ కంటెంట్ కనుక బ్రహ్మాండంగా ఉండి అది వాళ్ళకి మనసుకు అతుక్కుందంటే ప్రతి జీవితమే నవరసాలతో కూడిందండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఏదో ఒక సందర్భం, ఏదో ఒక ఇన్సిడెంట్ తగులుతూనే ఉంటాయి. దాన్నే మన సినిమా కింద రిఫ్లెక్ట్ అవుతాం. నాకు తెలిసి డెఫినెట్గా ఈ పాయింట్ ఇప్పుడు యాక్చువల్గా చాలామంది జీవితాల్లో జరిగింది. దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ నమ్మకం నాకు. సో మీరు ఆల్మోస్ట్ 3 తరాల నుంచి చూస్తూ వస్తున్నారు, ఇండస్ట్రీ ఎలా ఉంది, మార్పులు జరుగుతూ వస్తున్నాయి, టెక్నాలజీ మారుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయినట్టు మారుతుంది. సో మీరు గమనించిన మార్పులు అంటే ఇప్పుడున్న జనరేషన్కి జనాలు థియేటర్కి రావడానికి కొంత తగ్గుతుంది కూడా. సో ఏం జరగడం వల్ల ఈ మార్పులు మనకి ఇండస్ట్రీ ఇవాళ ఏమైపోయిందంటే, ఒకనప్పుడు సినిమాకి అనేసరికి ఏమైపోయిందంటే మనం ఒక 5:30, 6ంటికి వెళ్ళి సినిమాకి వెళ్దామా అంటే వెళ్ళిపోయేవాడు. బట్ ఇవాళ అది కాదు, ఆ ప్రక్రియ కాదు. ఇవాళ సినిమా అనేది ఒక ప్లాన్. ఇది తర్వాత మనకేమైపోతుంది, ఇదివరకు ఏంటంటే ఒక థియేటర్కి వెళ్ళామంటే 3 థియేటర్స్ ఉండేవి. ఓ సినిమాకి వెళ్దామని అక్కడ టికెట్లు దొరకని రెండో సినిమాకి వెళ్ళిపోయేవారు. సో అలాగే ఇవాళ అలా కాదు, మీకు పలానా థియేటర్లో ఒక్క సినిమా ఉంటుంది, దానికి వెళ్తేనే మీరు వెళ్ళగలరు, ఆల్టర్నేటివ్ దొరకదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి మీరు వెళ్ళాలనేసరికి టైం అయిపోతుంది. మీకు తెలిసిందే ఇవాళ ఉన్న ట్రాఫిక్ కానీ ఇది కానీ. సో ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ అండ్ అఫ్ కోర్స్ టు బి వెరీ ఫ్రాంక్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. నాకు తెలిసి మా రోజుల్లో ₹10 వాజ్ ద హైయెస్ట్. ఇవాళ ₹10కి ఏమొస్తుంది, ఇంటర్వెల్ కూడా రావట్లేదు. సో ఒకనప్పుడు ఏంటంటేనండి ₹10 హైయెస్ట్ టికెట్ అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 అంటే వారానికి 40, 4 వారాల 5 వారాలు వేసుకోండి, నెలకి ₹200, 5 వారాలు వేసుకుంటే ప్లస్ అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ మిగతా ఆ ఖర్చులు ఈ ఖర్చులు చూసుకున్నా కూడా మీకు ఇంకో ₹250, ₹300 పోనీ గట్టిగా వేసుకుంటే ఇంకో 500 వేసుకుంటాం. సో ఒక నెలకి ₹1000 ఖర్చు పెడితే మీకు ఎంటర్టైన్మెంట్ వచ్చేసేది. ఇవాళ సాధ్యమా? దాన్ని 4 అయిపోయింది, 3 అయిపోయింది, 2 సో ₹20,000 ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 టు గో టు అ ఫిల్మ్ అండ్ వాచ్ ఎవ్రీ వీక్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో దానివల్ల తెలియకుండా అలా క్రమంగా తగ్గుతుంది. రైట్. సో మ్యాడ్ సినిమాలో చేశారు అండ్ ఇప్పుడు వెంటనే ఈ సినిమాతో హీరోగా. సో ఎలా అనిపిస్తుంది, అంటే జర్నీ అనుకున్నట్టుగానే వెళ్తుంది అనుకుంటున్నారా? అంత ఈజీ అయితే కాదు, మరి సార్ వాళ్ళు ఉన్నప్పుడు అది ఈజీయో కాదు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా టఫ్ ఉంది. లైఫ్ ఎప్పుడు ఈజీగా లేదన్న, లైఫ్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. ప్రతి వ్యక్తి కష్టపడితే కానీ మనం ఇది రాదు. అయితే మనకున్న గ్లామర్ ఫీల్డ్ ఏంటంటే బికాస్ అట్రాక్షన్ ఈజ్ మోర్. సో దాంతో ఒక్కసారి కనుక ఆ సక్సెస్ అన్నది టచ్ అయిందనుకోండి, ఇమీడియట్ ఓవర్ నైట్ యూర్ చేంజ్ అయిపోతుంది. కుర్రాళ్ళు బాగా చేశారు, కష్టపడుతున్నారు. నాకు వీళ్ళందరిలో నచ్చే గొప్ప విషయం ఒకటి ఉంది, అది నేను తలుచుకున్నప్పుడల్లా భయపడుతూ ఉంటాను. వీళ్ళు ఒకసారి మనం రిహార్సల్ చేద్దామా అని నేను అడుగుతూ ఉంటే లేదు సార్ టేక్ చేసేద్దాం అంటారు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్లో వచ్చి ఒక్కొక్కసారి ఫస్ట్ నేను అది 2-3 సార్లు విన్న తర్వాత నాకు ముందు చూసుకోండి ఇదేంటి ఇలానే, బట్ ది వే దే వర్ పర్ఫార్మింగ్ ఐ వాజ్ సర్ప్రైజ్. సో నేను వీళ్ళ స్థాయికి ఎదగాలి, అది 100% చెప్తున్నాను. నాకు ఎందుకంటే ఆ రిహార్సల్ చేయాలి, నాకు అది పట్టు రావాలి, కరెక్ట్గా ఉండాలి. వచ్చిన తర్వాతే నేను ఐ గో డౌన్. బట్ అంటే సార్ వాళ్ళు ఏంటంటే ఎవరిని చూసి నేర్చుకోలేదు, వాళ్ళు అక్కడ ఉండి నేర్చుకున్నారు. మాకు ఈజీ ఏంటంటే సార్ వాళ్ళని చూసి, అంటే మీ మూవీస్ అన్ని చూసి ప్రతి సో మాకు ఈజీ అయిపోయింది సార్. మీరు మా జనరేషన్ అంటున్నారు, మేము మా ప్రీవియస్ జనరేషన్, వాళ్ళు ఇంకా నిజంగా ఏమీ నేర్చుకోకుండా చేసిన వాళ్ళు అంటే ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ అరా, వాళ్ళకి ఏం తెలియదు సినిమా అంటే ఏంటి, జీరో. యా. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ నాటక రంగం నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు. సో దట్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్. ఈచ్ డే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ నాన్న.
ట్రూ సార్. కానీ సార్ జరిగిన అతి పెద్ద అబద్ధం ఏమంటే మేము చిన్నవాళ్ళని చూసి నేర్చుకోవాలంటారు. సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అలాంటి సినిమాలో చూస్తే ఇంకా మీకు పూర్తిగా మేము కూడా అడగబోతుంది. ఎందుకంటే సార్ చేస్తున్నారు సినిమా అంటేనే అది ఖచ్చితంగా ఒక కంటెంట్ ఉండి పబ్లిక్లోకి వెళ్తుంది అనుకుంటేనే సార్ విల్ కమ్ ఫార్వర్డ్. సో అలాంటి కంటెంట్ మీకేమనిపించింది సార్ ఈ మూవీలో? మేజర్ ఏంటంటేనండి, ఇది నేను నమ్మే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అండి. నటుడు అన్నవాడు ఈ కమ్స్ ఓన్లీ అట్ ది ఎండ్. ఒక దర్శకుడు కానీ, ఒక రచయిత కానీ, కథా రచయిత కానీ వాళ్ళు కూర్చొని ఒక సబ్జెక్ట్ని తయారు చేయడానికి చాలా కాలం పడుతుంది. దాంట్లో అనేక రకాల పాత్రలు ఈ పాత్రకి పలానా వాళ్ళు, ఈ పాత్రకి పలానా వాళ్ళు అని వాళ్ళు అనుకుని మా దగ్గరకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది, ప్రతి వ్యక్తికి ఒక వైవిధ్యమైన ఆలోచన ఉంటుంది. నేను ఆలోచించేటట్టు మీరు చేయడు, మీరు చేసినట్టు వీరు చేసినట్టు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఏమైపోతుందంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అనే ఆలోచన నాకు. బట్ దర్శకుడు అన్నవాడు, కథా రచయిత అన్నవాడు ఏం చేస్తారు, సార్ మీరు ఇలా చేశారనుకోండి ఈ సినిమాకి ఇక్కడ దెబ్బ కొడుతుంది, సో మీరు ఇలా చేస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుందని మమ్మల్ని ఆ గ్రూవ్లో పెట్టారు. సో అందుకని దే కాల్ ది డైరెక్టర్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఈ కథకు మూలంగా మీరు ఆల్రెడీ ఆయన ఇంద్రసేన గారు కూడా ప్రీవియస్గా చాలా సినిమాలు చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరు కలిపి చేయబోతున్నారు. మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? డే 1 అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సింక్ అవుతాడో లేదో. బట్ డే 2 నుంచి సింక్ అయిపోయాం. నాట్ ఓన్లీ ఇంద్ర గారు, ఈవెన్ డిఓపి విజయ్ సి కుమార్ గారు కానివ్వండి, డైరెక్టర్ కానీ, మేమంతా ఫ్రెండ్లీగానే చేసాం. ఈవెన్ సార్ కూడా. కాకపోతే సార్తో ఇబ్బంది ఏంటంటే నన్ను సార్ అని పిలుస్తారు. ఎందుకు సార్ చిన్న అన్న అసలు అవసరం? సార్ అన్నది వయసుతో కాదు నాన్న, అదొక మర్యాద. నాకెందుకు సార్ మర్యాద? అది అంటే మాకు నేర్పించింది అది అనుకోండి. పోనీ నాకున్న ఒక మైనస్ క్వాలిటీ అనుకోండి. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీకు చెప్పిందే హోటల్ ఇండస్ట్రీలో పనిచేసిన వాడిని. సో అక్కడ డెఫినెట్గా అందరినీ సార్ అనే పిలవాలి. సో అది అలవాటు అయిపోయింది. సార్ ఈ మూవీలో మీరు ఈ కాలం కుర్రాలతో మొత్తం అంతా కూడా ఈ జనరేషన్ వాళ్ళతో చేసుకుంటూ వచ్చారు. అండ్ మీరు ప్రీవియస్గా ఓల్డ్ జనరేషన్ పెద్ద డైరెక్టర్స్ వీళ్ళతో కూడా చేశారు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి డిఫరెన్సెస్ ఏమైనా చూస్తున్నారు యాక్టర్స్లో కానీ, డైరెక్టర్స్ టేకింగ్లో కానీ? ఏదన్నా ఇందాక చెప్పాను కదండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్. ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ దీస్ బాయ్స్ ఆర్ సమ్వేర్ గ్రేట్, నో డౌట్ అబౌట్ ఇట్. టేకింగ్ దీంట్లో ఏమైపోయిందంటే టుడే ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డిజిటల్ వచ్చేసరికి ఇట్ ఇస్ మోర్ ఫ్లెక్సిబుల్. సో ఆ రోజుల్లో ఫిల్మ్ అనేసరికి ఏంటంటే మనకి ఇంత ఫుటేజే ఉండాలి మీకు. ఎందుకంటే నాట్ ఓన్లీ మీరు తీయడం కాదు, ఎందుకంటే ఒక్కొక్క నిర్మాతకి ఇన్ని రోల్స్ అనే ఇచ్చేవారు. ఓకే, దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఇదనమాట, ఆ కోటా దీని మీద. సో మీకు అది అయిపోయింది లేదు అని అనుకుంటే మీరు బయట ఎక్కడైనా మళ్ళీ బ్లాక్లో కొనుక్కోవచ్చు. ఇవాళ ఈ డిజిటల్ దీని మీద ఆ ప్రాబ్లం లేదు. సో ఒక దర్శకుడు కానీ ఒక సీన్ తీసిన తర్వాత ఇది బాగుంది మనం ఇలా అనుకున్నాం, దీన్ని మళ్ళీ ఇంకో యాంగిల్లో తీద్దాము అనుకున్నా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. ప్రతి దీనికి ఒకటి ఉందండి, దేర్ ఇస్ అ ప్లస్ అండ్ ఎ మైనస్. ఆ ప్లస్ని కనుక మనం వాడుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వండర్ఫుల్. సార్ అప్పుడు మానిటర్స్ ఉండేదా సార్? మానిటర్స్ అనేది ఇట్ వాజ్ ఓన్లీ అంటే ఒక దర్శకుడు జస్ట్ అలాగా అది చూస్తూ మనకి 2 కళ్ళు ఉంటే ఈ ఫోకస్ ఇలాగే ఉండదు. బట్ ఆ దీంట్లో జరుగుతున్నట్టు ఇక్కడ అందరినీ చూస్తూ ఓకే చేసుకుంటూ వెళ్ళాలి. నాకు బాగా గుర్తు, నేను వచ్చిన కొత్తల్లో రష్ వచ్చేది. అంటే షూట్ చేసిందంతా నెగిటివ్ని ఇచ్చేసి ప్రింట్ చేసి వచ్చేది. ఆ రోజు రష్ వస్తుంది అనేసరికి దర్శకుడు కానీ, నిర్మాత కానీ, కెమెరామెన్ కానీ, నటీనటులు కానీ ఇలా ఉండేవారు. ఎందుకంటే ఏం వస్తుందో ఏం చేస్తామో అలా. ఇవాళ వీళ్ళకి భయం లేదు. ఇవాళ ఎందుకంటే కరెక్ట్గా వాట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద స్క్రీన్ వీళ్ళు చూసేస్తాం. మానిటర్ ఆన్లైన్ ఎడిటింగ్ కూడా అప్పుడే ఎడిట్ అయిపోతుంది, అప్పుడే సాంగ్స్ వచ్చాయి. సో దట్ అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంది. సో దాని కరెక్షన్స్కి వీళ్ళకి ఈజీగా ఉంది. బట్ స్టిల్ సార్ వాళ్ళు అప్పుడు ఆ రీల్లో తీసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో కానీ ఎక్కడ కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఫోకస్ ఉండదు, ఫోకస్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ ఫోకస్ అవుట్ అయ్యి మళ్ళీ మానిటర్లో వచ్చి చూసి కెమెరాలు మారిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కెమెరాస్ బికమ్ సో సోఫిస్టికేటెడ్. సో మీరు నమ్ముతారా లేదా, ఇప్పుడు ఎదురుగుండా మనకి క్యానన్ కెమెరా పెట్టుకుని సినిమా షూటింగ్ చేస్తున్నారు. మాకు ఒకనప్పుడు ఇది చూస్తుంటే స్టిల్ ఫోటోగ్రఫీలో ఉంటుంది.
సో ఇదా కెమెరా ఇంతేనా అనిపిస్తుంది, ఇది ఇంతే. రైట్ సార్. సో అప్పుడు లాస్ట్ క్వశ్చన్, డైరెక్టర్స్ ఒక సంవత్సరంలో, డైరెక్టర్లే కాదు యాక్టర్లు మీరు కూడా సంవత్సరంలో 6 సినిమాలు 10 సినిమాలు, కృష్ణ గారు హీరోగా ఉండి ఒకే సంవత్సరంలో 18 సినిమాలు చేసిన వాళ్ళు. కానీ ఈ కాలంలో అది తగ్గుతోంది కంపేర్ టు చూసుకుంటే కనుక. ఒక మనిషి సంవత్సరానికి ఒక సినిమా చేసినా చాలు అనే పొజిషన్కి వచ్చింది. దాన్ని ఎలా తీసుకోవాలో దానికి నాలాంటి వాడికి కొంచెం కష్టమైనట్టు చెప్పడం. మేబీ మన హాలీవుడ్ స్టైల్ ఫాలో అవుతున్నారు అనుకుందాం. ఎందుకంటే హాలీవుడ్లో కూడా వాళ్ళు ఒక సినిమా ఒప్పుకున్నారంటే అది ఫినిష్ అయిన తర్వాత కొత్త సినిమాకి వెళ్ళేవారు. అది మేజర్ ఏంటంటే ఆ పాత్ర తాలూకా వేషధారణ, తర్వాత ఆ బాడీ మెయింటెనెన్స్ దీనికోసం. సో ఆ జోనర్లోకి వచ్చి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అలా పనిచేస్తున్నారని అనుకోవచ్చు. ఒకటి. 2, యూ కెన్ సే సేఫ్ బెట్ అని అనుకోవచ్చు. ఇంకా దాని అండ్ మించి ఇంటర్నేషనల్గా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ కేర్ తీసుకుంటారు. ఎవరు హరీబరి ఎవరు చేయట్లేదు. హరిబరి ఎవరు చేయట్లే, బట్ జనాల్లోకి వెళ్ళాలి అని ఉన్న కంటెంట్ని కూడా క్రిస్ప్గా చేసుకునే టైంని ఇదివరకు నిడివి 3 గంటలున్నా చూసేవారు జనాలు. ఇప్పుడు 2 గంటలు ఒక పాట పెట్టి 2 పాటలు పెడితే అయిపోతుంది. అప్పుడు 6 పాటలు కంపల్సరీ ఉండేది మన ఆ ఒక 10-15 ఇయర్స్. లేదండి, ఇప్పుడు ఈ మధ్యన మీరు యానిమల్ అనే సినిమా చూస్తే అది ఆల్మోస్ట్ 3.5 గంటలే చూస్తున్నారు కదా, పెద్ద హిట్ కదా. మేజర్ ఒకటేనండి, ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా నవరసాలు అన్నది కామన్, ఓన్లీ పాళ్ళు మారుతూ ఉంటాయి. సో ఏ వ్యక్తినైనా వాళ్ళకి సంబంధించిన ఆ ఎమోషన్ని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ -0.0000000.1 మీరు ట్రికిల్ చేయగలిగితే దే విల్ కనెక్ట్. సో 29th ఈ బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అనేది వస్తుంది. సో మీకు ఈ సినిమా ఖచ్చితంగా ఒక బంపర్ ఆఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అండ్ సార్ బ్లెస్సింగ్స్ తోటి ఆటోమేటిక్గా ఖచ్చితంగా అంటే సార్ కూడా బ్లెస్సింగ్స్ కావాలి. మీకు ఫైన్, మీకు దేవుడు బ్లెస్సింగ్స్, సినిమాకి మీ బ్లెస్సింగ్స్. ఎందుకంటే మీరు చేస్తున్నారంటేనే ఖచ్చితంగా ఒక హోప్ అనేది సినిమా పైన. మా బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే వన్స్ నేను అక్కడ వెళ్ళిన తర్వాత ద మ్యాక్సిమం వే ఐ కెన్ కోఆపరేట్ అన్నదే అలాగా ఫ్రెండ్లీ. సూపర్ సార్. నాకు క్వశ్చన్ సార్, చెప్పండి. మీరు ఎన్ని మంచి క్యారెక్టర్స్, ఐ మీన్ కామెడీ అండ్ సెంటిమెంట్ అన్ని చేశారు కదా, ద్రోహిలో మీరు చేసిన క్యారెక్టర్ గురించి చెప్తారా? అది నాకు ఫేవరెట్ సార్. అంటే నేను చాలాసార్లు చూసినప్పుడు చాలా బాగుంటుంది అది. అదే నేను ఇంతాలు చెప్పాను కదండి. అదేమైపోతుందంటే నువ్వు ఒక కథా రచయిత కనుక ఒక పాత్రని డిజైన్ చేసి ఈ దీంట్లో ఈయన ఫిట్ అవుతాడు అని పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే ఒక 50% వాడు రాసిన పాత్రలోనే ఎలివేట్ అయిపోయింది. అండ్ ఆ సన్నివేశం ఆ కథకి సంబంధించిన ఒక యాప్ సీన్ అయిందండి. సో మీరు ఇంత చేసినా అది అంతలాగుంటుంది. మళ్ళీ మీరు జెలస్ అంటే ఎవరు పిలవలేదు. బాగుంటుంది సార్. మీరు ఇప్పుడు మీరేమో అంటున్నారు ఆ సీన్ బ్రహ్మాండం అని, నాకు ఇప్పటికీ అది చాలా మంది అంటారు నేను మిమ్మల్ని చంపేయాలనిపించిందండి అని. బట్ నేను కూర్చొని ఆలోచించుకున్నప్పుడు ప్రొడ్యూసర్కి డైరెక్టర్ నచ్చలేదేమో, అందుకే నన్ను పిలవట్లేదు. చాలా బాగుంటుంది. ప్రేక్షకులు జీర్ణించుకోలేదు. యాక్చువల్లీ మీ వాయిస్ కూడా యాక్టింగ్ చేస్తుంది సార్, పర్ఫార్మ్ చేస్తుంది సార్. వాయిస్ KGF లో కానీ ఇందులో ఏమైనా చేశారు సార్? సెలార్లో లేదు, నేను చేయలేదు. అలాంటి చేయండి సార్, బాగుంటుంది. నాకు చెయ్యాలని ఉంటుంది, రాసేవాళ్ళు రావాలి, ఇచ్చేవాళ్ళు రావాలి. ఓకే, యూఆర్ రెడీ టు డూ సార్ ఎనీథింగ్. సూపర్. ఒక్కటి నాన్న, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఏ మీకు సీనియర్ 24/7 365 days ఐఎమ్ ఎనర్జెటిక్. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో ఎవరికి తెలియదు. ఆ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అంతా దానికి పెట్టేస్తారు. డీలా పన్ను చేసుకుంటూ వెళ్తాను, వచ్చింది ఓకే ఫైన్. ఆ ఉన్న దాంట్లో ఎంత బాగా చేయగలుగుతాం అన్నది మనది. రెస్ట్ గాడ్, ఆడియన్స్. మీరు మమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు, మోసం చేయరు కూడా. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ December 29th nearby your theaters. And last but never the least, Merry Christmas to all of you, Happy New Year and Happy Sankranti. God bless you all. Thank you.